నమస్తే సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. అయితే ప్రస్తుతం మనం వ్యూహం సినిమా గురించి మాట్లాడుకుందాం. వ్యూహం సినిమా ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే వ్యూహం సినిమా పక్కాగా వైఎస్ఆర్ సిపి పార్టీకి అనుకూలంగా తీశారని చెప్పేసి చాలా మంది అనుకోవడం జరుగుతుంది. అపోహలు కూడా ఉన్నాయి. అయితే కొంతమంది దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి వ్యూహం సినిమాకి వైఎస్ఆర్ సిపికి సంబంధం ఏమన్నా ఉందా? అందరికీ నమస్కారం. వ్యూహం సినిమాకి సంబంధించి మాట్లాడాలి అని అంటే, ఇప్పుడు జనరల్ గా సినిమా అనేది ఒక ఎక్కువగా ఇంపాక్ట్ చూపెడుతుంది సమాజం మీద. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఇంకా చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. అటువంటి సినిమాని కొంచెం జాగ్రత్తగా ప్రజలకు ఉపయోగపడేదాన్ని తీయాలి. ఇకపోతే వైసీపీకి వ్యూహానికి ఏమైనా సంబంధం ఉందా అని అంటే ఉందనే చెప్పాలి. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మొన్న చూస్తే స్టేజ్ మీద రోజా గారు, మా అంబటి రాంబాబు గారు, ఇంకా తదితర వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, మంత్రులు కూడా స్టేజ్ మీద ఉండి పోర్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ ఆడపిల్లల కాళ్ళు నోట్లో పెట్టుకొని నాకే ఆర్జీవీని సమర్థిస్తూ మాట్లాడడం జరిగింది. మరి అటువంటి మాట్లాడడం ప్రత్యక్షంగా స్టేజ్ మీద జరిగినప్పుడు అది సంబంధం లేకుండా ఎలా మాట్లాడతారు? అలాగే అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతూ సటైరికల్ గా ఉండదు, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అనే ఉంటది, చంద్రబాబు అంటే చంద్రబాబు అనే ఉంటది. అలా అది పొరపాటు. అది ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి మాట్లాడాలి. అంతేగాని ఆడవాళ్ళని కించపరుస్తూ, ఇంట్లో ఉన్న మహిళలు కించపరుస్తూ, ఎవరి మీద పడితే వాళ్ళ మీద బురద జల్లి బతికేటటువంటి పరాన్న జీవి అయిన ఆర్జీవిని సమర్థిస్తూ మాట్లాడడం ఒక రాష్ట్ర మంత్రిగా అంబటి రాంబాబు గారికి కూడా తగదు. ప్రజలు మిమ్మల్ని మంత్రుల్ని చేసింది, అలాగే ఎమ్మెల్యేలను గెలిపించి మీకు జీతభత్యాలు ఇస్తున్నదే ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి గురించి. కానీ ఆర్జీవీ లాంటి పరాన్న జీవుల మీద, ఇతరుల మంచి వాళ్ళ గౌరవం అప్రదిష్ట పాలు చేసి బతికే రామ్ గోపాల్ వర్మ గారి లాంటి ఒక కుచింతత్వం, మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని ప్రమోట్ చేయడం గురించి కాదు అనే విషయాన్ని గుర్తెరగాలి. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే మన టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయితే ఎవరైతే లోకేష్ ఉన్నారో, లోకేష్ కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఈ సినిమాని ఆపండి అని చెప్పేసి. ఇది రేపు రిలీజ్ కాబోతుంది. దీనికి వేరే విధంగా ముఖ్యంగా అది డిఫర్మేషన్ కేసు వేయొచ్చు. అది విడుదల చేసినటువంటి పోస్టర్ ఏదైతే ఉందో, ఒక జంతువుకి పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, అలాగే చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మ వేసి రామ్ గోపాల్ వర్మ గారు రిలీజ్ చేయడం జరిగిన పోస్టర్. ఈ పోస్టర్ మీద మా ఇప్పటికే కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు మాట్లాడడం జరిగింది. వారు మా జనసేన లీగల్ సెల్ టీమ్ తో మాట్లాడారంట. తగిన సమయం చూసి ఖచ్చితంగా జనసేన పార్టీ వారు కూడా స్పందిస్తారు అలాగని కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆర్జీవీకి ఇది మెడలో పావులో చుట్టుకుంటది తప్పనిసరిగాని. మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా తీస్తే సమాజానికి బతికొచ్చే సినిమా తీస్తాడు ఆయన. ఆఫ్టర్ ఆల్ తీసింది ఎన్ని సినిమాలు, అందులో హిట్ అయినాయి ఎన్ని సినిమాలు, ఫట్ అయినాయి ఎన్ని సినిమాలు. ఒకసారి జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి జ్ఞానం. మనిషి అయి పుట్టిన తర్వాత ఇప్పుడు మనిషి అన్న కూడా అన్నం తింటాడు, పశువు అన్నది గడ్డి తింటది. పశువుకి మనిషికి తేడా లేకపోతే అలా అటువంటి పనులు మానుకోవాలి ఎవరైనా సరే. ఖచ్చితంగా ఇది ఆర్జీవీకి కేసు ఖచ్చితంగా ఫైల్ చేస్తారు మా వాళ్ళు కూడా.